హాయ్ హలో అండి, అందరికీ నమస్తే అండి. చికెన్ లాలీపాప్ చేస్తున్నాను. సింపుల్గా ఉంటుంది. ఎసెన్సీ కానీ పౌడర్స్ కానీ ఏమీ లేకుండా. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. మసాలా వేసి మ్యాగ్నేట్ చేస్తా చూడండి. ఇది లెమన్ అండి, హాఫ్ లెమన్ పిండుతున్నాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి, 1 స్పూను అంత పడుతుంది. చిల్లీ పౌడర్ అండి, స్పైసీ ఎక్కువ కావాలంటే స్పైసీ ఎక్కువ వేసుకొని నేను 1 స్పూన్ వేసాను. కొద్దిగా ధనియాల పొడి అండి, 1/2 స్పూన్ ఉంటుంది ఇది. బ్లాక్ పెప్పర్ అండి, ఇది 1/2 స్పూన్. సింపుల్ అండి. ఇది ఒక ఎగ్ అండి, కోడిగుడ్డు కొట్టాను. ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకోవాలండి. కలుపుతున్నానండి. ½ స్పూన్ సాల్ట్ అండి. కలర్ లైక్ చేసేవాళ్ళు కొంచెం అవసరం అనుకుంటే కొద్దిగా కేసరి కలర్ వేసుకోండి. కొద్దిగా హార్డ్గా తినే వాళ్ళైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ ఇది న్యాచురల్ అండి. చూడండి, అంతా కలిపేసాను. ఫైనల్గా కార్న్ఫ్లోర్ అండి, ఇది ఒక 3 టేబుల్ స్పూన్లు పడుతుంది అండి. 3 టేబుల్ స్పూన్లు అండి ఇది. కార్న్ఫ్లోర్ అంతా వేసానండి. ఇప్పుడు మనం సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. నాకైతే కరెక్ట్ పంపిస్తున్నానండి. మ్యాగ్నెట్ అయిపోయిందండి చికెన్. సో సిమ్లో పెట్టుకున్నాను, ఆయిల్ వేడి అయిపోయింది. ఇప్పుడు లాలీపాప్ వేస్తున్నాను. ఇది 1/2 kg అండి, 10 పీసెస్ వచ్చాయి. లాలీపాప్ బాయిల్ అయిపోయినాయండి, తీసేస్తున్నాను. చూడండి, లాలీపాప్ ఎంత చక్కగా వచ్చిందో. ఆల్మోస్ట్ అదంతా బాయిల్ అయిపోయిందండి, చాలా చక్కగా ఉంటుంది. టమాటో సాస్ కానీ చిల్లీ సాస్ కానీ వాటిల్లో మనం యూస్ చేసుకొని తినొచ్చండి. నచ్చితే లైక్ చేయండి, మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. జై హింద్ అండి.